హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఎవరైనా నాకు పడదు గిట్టదు అని ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ప్లూరల్కి అయితే డోంట్ గెట్ అలాంగ్ విత్, సింగులర్స్కి అయితే డజంట్ గెట్ అలాంగ్ విత్ అని మాట్లాడాలి అని చెప్పాను. మరి ఏదైనా తినే విషయంలో, ఫుడ్ విషయంలో నాకు అది నచ్చదు, ఇది పడదు, అది గిట్టదు అని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? రైట్? ఎవరైనా మనకు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫుడ్ ఐటమ్స్లో మీకు ఇష్టం లేని ఐటమ్సే ఉన్నాయి, అవే మీకు ఇస్తున్నారు అనుకోండి, మనం యూజువల్గా అనే మాట ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్ అంటాం. ఒకవేళ అలా యూజ్ చేస్తే ఆ హాస్పిటాలిటీ చేసే వ్యక్తి, ఆ ఆతిథ్యం చేసే వ్యక్తి హట్ అయిపోతాడు. మన మొహం మీదే రిజెక్ట్ చేసినంత మీనింగ్ వస్తుంది, అంటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఐ డోంట్ లైక్ ఇట్ లేదా నో థ్యాంక్స్ అని అలా నెగిటివ్ మీనింగ్ ఇచ్చే విధంగా మాట్లాడకుండా పాజిటివ్గా ఎలా మాట్లాడాలి? వీటికి ఉపయోగించే చిన్న వర్డ్ ఏంటంటే ఐఎమ్ అలర్జిక్ టు. ఐఎమ్ అలర్జిక్ టు, అలర్జిక్ టు. ఏముంది ఇందులో మ్యాజిక్ అంటారా? ఈ అలర్జిక్ టు అనేది చిన్న పదమే, కానీ ఎదుటి వ్యక్తి ఇచ్చింది మనం వద్దు అంటున్నాము అంటే ఆ వ్యక్తిని మనము హట్ చేయకుండా కూల్గా మనము ఇది తింటే నాకు హెల్త్ పాడవుతుంది, నాకు ఇది పడదు, అది నా సమస్యే, ఇస్తున్న మీ సమస్య కాదు, మీరు ఏం బాధపడవద్దు అని మనము కూల్గా, ప్లెజెంట్గా, పాజిటివ్గా కన్విన్స్ చేయటం అనే ఒక అండర్స్టాండింగ్ ఈ చిన్న పదంలో ఉంది. మీరు గమనించండి. రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ డోంట్ లైక్ ఇట్, నో థ్యాంక్స్ అనే బదులు ఐఎమ్ అలర్జిక్ టు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వెజ్ ఇష్టం, నాన్ వెజ్ ఎవరు పెట్టారు, అప్పుడు ఏం చెప్తారు? ఐఎమ్ అలర్జిక్ టు నాన్ వెజ్ ఆర్ ఐఎమ్ అలర్జిక్ టువర్డ్స్ నాన్ వెజ్ అని కూడా అనవచ్చు. మీకు కాఫీ ఇష్టం కానీ టీ ఇచ్చారు మీకు, ఐఎమ్ అలర్జిక్ టువర్డ్స్ టీ ఆర్ ఐఎమ్ అలర్జిక్ టు టీ. లేదా సింపుల్ వర్డ్స్ ఐఎమ్ అలర్జిక్ టీ అనొచ్చు, అంతే. దట్స్ ఇట్. ఇలా ఏదైనా ఫుడ్ విషయంలో మనం డోంట్ లైక్, నో థ్యాంక్స్ అని నెగిటివ్ సెన్స్ మీనింగ్లో మాట్లాడకుండా మనం ఐఎమ్ అలర్జిక్ అని చెప్పి ఆ ఫుడ్ నేమ్ ఏంటో మనము మాట్లాడతాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.